మరి విచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులు చెంగారెడ్డి గారు, శాసనసభ్యులు ఎన్ వెంకటరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ చెంగారెడ్డి గారు, వెనకరన్నా
ఇంకా పో బైక్ రావాల్సిందిగా యోగి వేమారెడ్డి గారి జయంతి సంవత్సరము కూడా యోగి వేమారెడ్డి గారి జయంతిని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తూ ఉన్నాం. యోగి వేమన అంటే వేమన పద్యాలు చదివిన వాడు ఎవరు కూడా ఉండరనేది ప్రజల యొక్క నాన్సుడి. వేమన పద్యాలని అతి తక్కువ సమయంలో సులువుగా నేర్చుకోగలిగేది వేమన పద్యాలు మాత్రమే. ఎందుకంటే వేమన ఒక రాజు కుటుంబం నుంచి వచ్చాడు. అతను రాజ్యం ఏలి రాజ్యం తర్వాత ఒక ఋషిగా ఒక యోగ వేమనగా మారి ఎంతోమంది భావితరాలకు ఆదర్శంగా ఆయన చెప్పేటువంటి పద్యాలు ఒక్కొక్క పద్యం చెప్తే దానికి తాత్పర్యం కూడా అదే విధంగా ఎంత సులువుతరంగా ఉంటుందంటే అంత సులువుతరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పైన ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి, జడ్పీ చైర్మన్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, హేమంత్ రెడ్డి గారికి మరియు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇది కాకుండా సంవత్సరం మధ్యలో కూడా చదువుకునేటువంటి విద్యార్థులకు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి 25,000 రూపాయల లెక్కన ముగ్గురు విద్యార్థుల్ని వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తూ ఉంది. ఇవి కాకుండా హెల్త్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో పరికరాలు కూడా వేమారెడ్డి ట్రస్ట్ తరఫున అందివ్వడం జరిగింది. ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే విధంగా మా దగ్గరికి ఏ విధంగా వస్తే వారిని మేము హక్కులు చేర్చుకొని వారికి న్యాయం చేసే విధంగా చేస్తా ఉన్నాం. మరియు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం. మరియు ఇప్పుడు కూడా 10వ తరగతి SSCలో చదువుకునే విద్యార్థులు సుమారు 300 మందికి స్టడీ మెటీరియల్ ఇప్పించాం. ప్రతి సంవత్సరం మాదిరి వృద్ధులకు, పేద వృద్ధులు అయితే ఎవరున్నారో వారికి బ్లాంక్ షీట్ అనే కమ్ములు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మాకు చేతనైన సహాయం చేస్తూ ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి వేమన అంటే పద్యాలు చాలా సులువుతరంగా అల్పు ఎప్పుడు పలుకు ఆడంబరముగానుండు, సజ్జనంటు పలుకు చల్లగానుండు, విశ్వదాభిరామ వినరవేమ అంటే దాని తాత్పర్యము మంచివాడు ఎప్పుడూ కూడా పొదలడు, చెడ్డవాడు వాడి గుణాలు అప్పుడే తెలిసిపోతాయి. కాబట్టి ఇలాంటి పద్యాలు రాసి ఇవన్నీ కూడా చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి రెడ్డికి మరియు విద్యార్థులకు, వృద్ధులకు, మీడియా వారందరికీ కూడా మేము మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవి కాకుండా ఈ ట్రస్ట్ ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. దీనికి ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు అడిగినా కూడా తక్షణమే వారి వంతుగా 1000, 2000, 5000, 10,000 అందిస్తారు. ఇది కాకుండా పర్మనెంట్ సభ్యత్వం కలిగినటువంటి ఇది ట్రస్ట్ కూడా మాది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్లో పర్మనెంట్ సభ్యత్వం తీసుకునే వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జంగారెడ్డి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పొలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎం వెంకటగౌడ గారికి, అలాగే జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, అలాగే
వికోట మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి గారికి, పంచాయతీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైవీఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ వచ్చి 2010లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు వైజాగ్ దగ్గర బ్లడ్ రిలీఫ్ వస్తే మేము ఇక్కడి నుంచి 10 లక్షల రూపాయల విలువైన వస్తువులు తీసుకుపోయి అక్కడున్న పేద, అంటే రెడ్డి కులస్తులనే కాకుండా అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇక్కడి నుంచి కూరగాయలు అన్ని తీసుకుపోయి అందించడం జరిగింది. అలాగే చెన్నైలో కూడా బ్లడ్ రిలీఫ్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళాం. ఎందుకు చెప్తున్నామంటే ఒక రెడ్డి కోసమే పెట్టిన ట్రస్ట్ కాదు ఇది. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలందరినీ కాపాడుకుంటూ ఈరోజు దగ్గర 12 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా మీ అందరి సహకారం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన పొలంనేని ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాను. మనకు ఈ ట్రస్ట్కు ఒక జాగా తీసి వాళ్ళనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీలాంటి పెద్దలు కూడా సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ అధ్యక్షుడు చెన్నారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం. నియోజకవర్గంలో యోగి వేమారెడ్డి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెడ్డి సోదరులకు అందరికీ కూడా, అన్ని మండలాల నుంచి వచ్చిన రెడ్డి సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా గౌరవంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చారిటబుల్ చైర్మన్ శ్రీ చెంగారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ శ్రీ ఎన్ వెంకటేగౌడ్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ నాకు సీనియరు చాలా పరిచయస్తుడైన శ్రీ వాసన్న గారికి, ఇంకా ఇక్కడ మనం రెడ్డి కులస్తులు ఒక్కొక్కరు పేరు చెప్తా పోతా ఉంటే బాగోదు కాబట్టి ఎంతోమంది అన్ని మండలాల నుంచి గురించి చాలా మాటలు తెలుసు. ఎందుకంటే ఆయన ఎట్లా బతికాడు కడప జిల్లాలో ఏమీని, ఎందుకంటే ఆయన ఏక వేమారెడ్డి గురించి ఈ మధ్య కాలంలో కూడా పుంగనూరులో కూడా ఏదో కార్యక్రమం పెట్టి పిలవడం పోయింటి. ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే చాలా గొప్పది. ఆయన అడుగుజాడలో మనం రెడ్లందరూ కూడా ఒక యూనియన్గా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను తప్ప వేరే విధంగా కాదు. అదేవిధంగా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా చాలామందికి ట్రైసైకిళ్ళు అయితేమి ఎన్నో విధాలు కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరందరూ ఈరోజు రావడం, మీతో అందరితో కూడా కలవడం చాలా సంతోషమైన విషయం తెలుస్తున్నా. మర్చిపోతా ఉన్నాం, మా బావగారు హేమంత్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి నా పేరు చెప్పలేదని మళ్ళీ ఫోన్ చేస్తాడు. కాబట్టి ఆయనకి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. వేదిక మీద ఆశీస్సులైన అతిరథ మహారథులకు, ముందున్నటువంటి అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కరించుకుంటూ యోగి వేమన ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవాభావ కార్యక్రమాలు కూడా ఇంకా ఇలాగే ముందుకు సాగాలి. పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రెడ్డి కుటుంబాలు కూడా పేదలుగా ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతా ఉంది, ఒక రెడ్డి ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఏ విధంగా ముందుకు పోతా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఎమకలేని చెయ్యి, నాలుక, అసలు ఆయన చెప్పిన మాటలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలను అయితేనేమి, ఎస్సీలను అయితేమి, ఎస్టీలను అయితేమి, మైనార్టీలను అయితేమి ఆదుకున్నటువంటి చరిత్ర ఆనాడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక చెడి రెడ్డి కడప ముందు నిలబడితే ఆ పూట భోజనం పెట్టేవాళ్ళుగా ప్రసిద్ధిగాంచినటువంటి రెడ్డి కుటుంబస్తులు ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేందుకు ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా సౌభాగ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి కులస్తులు అయినప్పటికీ నిర్మించి సామాజిక విప్లవం అంటే సామాజిక సార్థకారిక విప్లవం, రెడ్డి కుటుంబం అధికారంలో ఉంటే పేద ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏ విధంగా బతుకుతారో అనేది చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి కులస్తుడు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఏమైనా ట్రస్ట్ ముందు అనేక సేవా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఏమైనా అవసరాలు ఉంటే మేము కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యోగి వేమారెడ్డి
చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు చెంగారెడ్డి గారు మరియు వారి బృందం అందరూ కూడా కలిసి పలమనేరు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా యోగి వేమారెడ్డి గారి జయంతిని పురస్కరించుకుంటూ వాళ్ళ వంతుగా అంటే ఏదైతే మంచి ఆశయంతో యోగి వేమారెడ్డి ట్రస్ట్ని నిర్మించారో వారి వంతుగా అనేక సేవలు ప్రజలకు అందించే విధంగా అందిస్తూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వక్తలందరూ కూడా మాట్లాడారు. ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా చరిత్రలో కొన్ని నిలిచిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంతకుముందు జంగారెడ్డి గారు మనకు చదివి వినిపించారు. అదేవిధంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి రెడ్డి సోదరులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా,